కార్యక్రమం అయిపోతే లేచి నిలబడతాం. 7 మెట్ల ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి మెట్టు మనోనిదానం. మనోనిదానం అంటే దేవుని చూడటం. ఏం చూడాలి? దేవుని చూడకుండా మనం ప్రార్థన చేయకూడదు. ముందు దేవుని ఎదురుగా పెట్టుకొని మన కళ్ళు మూసుకుంటే మన బాధలు గుర్తుకొస్తాయి, మన అవసరాలను గుర్తుకొస్తాయి. దేవుడు ఏమంటాడు తెలుసా? అవి పక్కన పెట్టి, ముందు అవి పక్కన పెట్టి నీ మధ్యలో, నీ ఆలోచనలో నీ ఎదురుగా నేనే ఉండాలి. నన్ను చూస్తే నీకు సాంత సరైపోతుంది. దేవుడిని దొంగ చూశాడు, రెండో ఇద్దరు దొంగలు ఉన్నారు. రెండో దొంగ దేవుడిని చూస్తూనే ఉన్నాడు. ఆయన శిలువ మీద ఎక్కిన నుంచే ఆయన మాటలు కానీ ఆయన ప్రార్థన కానీ అన్నీ చూస్తూ ఉన్నాడు. చూసిన దానికి ఏమైంది? అంతా సరైపోయింది. చూశాడు, గ్రహించాడు, ఈయన దేవుడు అని. మీరు పొందుకోండి లేదా? చిన్న ప్రార్థనే ఆ దొంగలు ఏం చేసింది? త్వరగా మార్చేసింది. 40 సంవత్సరాలు విశ్వాసం ఉన్నవాడు పరదేశం వెళ్ళలేడు. అరగంటలో మారిపోయాడు, గంటలో మారిపోయాడు. వెంటనే ఏమన్నాడు యేసయ్య? నేడు నాతో పరలోకం పరదేశంలో ఉండు. వెంటనే సాక్షి అయిపోయింది. అది చేసిన పని ఏంటి? పేరు చూశాడు, దీర్ఘంగా చూశాడు, ఆయన మాటలు విన్నాడు. నిజంగా దేవుడు అనుకున్నాడు, తన తప్పును చూసుకున్నాడు. కార్యం జరిగింది. నువ్వు దేవుని చూడకుండా ఏ ప్రార్థన చేయకూడదు. దేవుని ఎదురుగా పెట్టుకుని దేవుని ఆలోచన కలిగి చేయటమే మనోనిదానం. ఇది ఈ ప్రార్థన దేవదాసాయి గారు దేవుడు నేర్పుతున్నాడు. దేవదాసాయి గారికి దేవుడు, దేవదాసు నన్ను చూసి ప్రార్థన చేయి ఒకటి. రెండో మెట్టు రా. రెండో మెట్టు పాప ఒప్పుదల. నువ్వు చిన్న అపరాధం ఉంటాయి. నీ లోకంలో మాట్లాడు బూడిద అనుకుంటుందో దుమ్ము అనుకుంటారు. నీ అపరాధం ఒప్పుకుని పాపాలు కడిగేసుకో. రెండో మెట్టులో. మూడో మెట్టులో రా. తీర్మానం చేసుకో. నువ్వు ఏదైతే ఒప్పుకుని చేస్తున్నావో, నువ్వు ఏదనుకుని ఆ పాపం అనుకుంటున్నావో మళ్ళీ ఆ పాపం నేను చేయను అయినా అని తీర్మానం చేసుకో. ఇది తీర్మానం మెట్టు. 4వ మెట్టులో రా. 4వ మెట్టులోకి వచ్చి సమర్పణ చేసుకో. అంటే ఒక వనబిక, ప్రభువా నేను నీకు ఇది చేస్తాను. అన్నా చేసింది. అన్న సమర్పణ చేసింది. ఏం చేసింది సమర్పణ? నీ సేవకు నేను ఇచ్చేస్తాను. అది నువ్వు కూడా ఒక ఆడంబరం చేసుకో. నీ కానుక కాదు. అయ్యా నా పని చేస్తే నీ సాక్షిగా ఉంటాను. నువ్వు దేవుడని నీ స్వరంచి చెప్పుకుంటాను. నీలోది ఏదో ఒక వడమి కొంటారు. లేకపోతే నీ సన్నిధిలో నేను వాడబడతాను, నీ సేవకి నేను వాడబడతాను. నాకు ఉద్యోగం వస్తే నా ఉద్యోగంలో దర్శభాగం నీకు ఇచ్చేస్తాను. నీ సభలకు నేను వాడబడతాను. ఏదో ఒక వడమి కొండాలి. సమర్పణ ఉండాలి. సమర్పణ చేసుకున్న ప్రార్థన గొప్ప ప్రార్థన అమ్మా. అదవుతుందా? 5వది దేవుని స్తుతి మెట్టు. అంటే అంశం పెట్టు. 6వది ఏ అంశం పెట్టి ప్రార్థన చేద్దాం? దాని ముందు నువ్వేం చేయాలి? స్తుతి చెప్పేది. యేసుక్రీస్తు వారు 5,000 మందికి ఆ వంట, ఆ రొట్టెలో చేపలు ఇచ్చే ముందు దేవుడి ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేసినది? స్తుతి ప్రార్థన. ఏ ప్రార్థన? స్తుతి ప్రార్థన. పరలోకమున్న తండ్రి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా పంచబెడుతున్నావు తండ్రి, నీకే స్తోత్రం అన్నాడు. అంతే. గంపలో పెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమంది అయింది? 5,000. అంటే నీ అంశానికి ముందు దేవునికి అప్పుడు కార్యం అయిపోతుంది. నాకు ఉద్యోగం ఇచ్చుతున్న దేవానికి స్తుతి అయిపోయింది. కార్యం 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెడుతున్న దేవానికి స్తుతి అయిపోయింది కదా. అంతే. దేవుడు ఒక మాదిరిగా చూపించాడు. కానీ నువ్వు స్తుతి చెప్పేది నా కార్యం అయిపోయిందండి,
నీకు స్థుతి. ఇది దైవ లక్షణం అంటే లక్షణాలతో స్థుతి చెప్పాలి. నువ్వు ప్రేమ అయి ఉన్నావు తండ్రి, నాకు ఆ కార్యం చేస్తున్న దేవని స్థుతి. నువ్వు సర్వాధికారి అయి ఉన్నావు తండ్రి, నాకు ఉద్యోగం ఇస్తున్న దేవని స్థుతి. దేవుడి లక్షణాలు చెప్తూ నువ్వు స్థుతి చెప్పాలి. అదే దైవ లక్షణంగా స్థుతి. 6వ మెట్టు అంశ ప్రార్థన. అంటే ఏ అంశంతో వచ్చావో అంశం పెట్టి ప్రార్థించు. అంటే ఆశ లేనివాడు ఆశ్రయించబడడు. ఆశ లేనివాడు ఏమంటట, నేను ఏదో ఒక ఆశతో వచ్చాను తండ్రి, ఈ ఆశ లేదు. ఏ ఆశ నీకు తెలుసు, క్లారిటీగా చెప్పాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు చాలా విధానంగా చేయాలి. మన తండ్రిని ఎలా బతిమాలుకుంటామో, మన పక్కవాడిని ఎలా బతిమాలుకుంటామో ఒక వస్తువు కొరకు అంత రిక్వెస్ట్గా, అంత ప్రేమగా అడిగితే దేవుడు తప్పకుండా దాన్ని చేస్తాడు. 7వది కనిపెట్టుట. నువ్వెందుకు కొరకు వచ్చావో దానికోసం కనిపెడితే ఒక్క నిమిషము దేవుడు ఏం చేస్తాడో, నీకు ఏం చేస్తున్నాడో దేవుడు చెప్తాడు. ఒక నిమిషం కానీ పావుగడ కనిపెట్టాలి, మనం కనిపెట్టలేకపోతాం, సమయం లేదు కాబట్టి. 7 మాటలు గుర్తుంచుకోండి. 7 మెట్లు ప్రార్థన దేవుడే స్వయంగా ఒక భక్తుడికి నేర్పిన ప్రార్థన. ఎక్కడ చేయరు ఈ ప్రార్థన, ఎక్కడ ఉండదు. ప్రార్థన విధానం ఇది, ప్రార్థించే విధానం ఇది. ముందు దేవుడిని చూడాలి. నువ్వు పాపాలు ఉండగా దేవునితో మాట్లాడకూడదు, పాపాలు తీసేసుకోవాలి, కడిగేసుకోవాలి. అప్పుడు దేవుడితో తీర్మానం చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి, దేవుని స్తుతి చెప్పుకోవాలి. అప్పుడు అంశ ప్రార్థన. ఇది ప్రార్థన యొక్క మెట్టు యొక్క తీరు. ప్రార్థించండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. నీకు అసాధ్యమైనది, నువ్వు అందుకోలేనిది ఇవ్వటమే దేవుడు ముఖ్య ఉద్దేశం. నీకు సాధ్యం కానిది, నువ్వు చేయలేనిది చేయడమే దేవుడి గొప్ప కార్యం. డాక్టర్లు కాదన్నారండి, ఈయన వల్ల ఏమంటుంది నువ్వు అనుకోవచ్చు. సమస్తము చేయగలడు దేవుడు, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. విశ్వాసంతో ప్రార్థించాలి. దైవాత్మరమ్మో నా తనువున, దైవాత్మరమ్మో నా తనువున వ్రాలుమో, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపో. చేతులు చూడండి. ఎవరు ప్రార్థన చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. నువ్వు తేరు చూడాలి. యేసయ్య రూపం నీకు కనబడుతుందా? అంగీతో ఉన్నారా? గాయలతో ఉన్నారా? మహిమ రూపంతో ఉన్నారా? ఏ రూపంలో యేసయ్య నీ దగ్గర పెట్టుకుంటున్నావు? నీ కళ్ళు ఎదురుగానే పెట్టుకో. ఒక అరగంట నీ ఎదురుగా పెట్టుకుని ప్రార్థన, గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప ఘనమైన కార్యాలు చూస్తావు. నీ ఎదురుగానే దేవుడు పెట్టుకో. నీ యొక్క అంశాలను పక్కన తీసేయి, నీ బాధను పక్కన పెట్టి ఒక్కసారి యేసయ్యన తీరు చూడు, యేసయ్యన తీరు చూడు. ఆయన చూసి ప్రార్థన చేయి. నీ దగ్గరగా ఉన్నారని, ఆయన దగ్గర నువ్వు ఉన్నావని ప్రార్థనలోకి వెళదాం. ఇదే మనోనిదానము. మనోనిదానం అంటే నీ మనసు అటు ఇటు వెళ్లకుండా దేవుని వైపు నిలుచుని దేవుని మీద పెట్టుకుని చేయడమే మనోనిదానం. నీకు వచ్చిందా మనోనిదానం? మనోనిదానం రాకపోతే నీ ప్రార్థన పర్లోకి వెళ్ళడం. మనోనిదానంతో ఉండాలి. నీ బాధన పక్కన పెట్టి, నీ సమస్యను పక్కన పెట్టి యేసయ్యను తీరు చూడు. సిలువలో వేలాడుతున్న యేసుని చూడు, మహిమతో ఏమున్నా యేసుని చూడు. ఏ రీతిగా కనపడుతున్నాడు ఒకసారి చూడు. చూడగలిగితే, చూస్తే నీకే వందనాలు తండ్రిని అదే రూపంతో 2వ మెట్టులకు వెళ్దాం. 2వ మెట్టు పాప ఒప్పుదల. ఇక్కడ నువ్వు మాట్లాడాలి, ఇక్కడ నువ్వు చూడాలి యేసయ్యని. సిలువలో వేలాడుతున్న యేసుని చూడాలి. ఇందాక ఏదో రూపంలో చూస్తావు,
ఇప్పుడు కంపల్సరీ సిలువలో వేలాడుతున్న యేసుని చూడాలి. ఎందుకంటే సిలువలోనే నీ పాపాలు పోయాయి. సిలువలోనే నీకు దేవునికి అడ్డు తీసేశాడు. సిలువ సంధి చేసింది. నీకు దేవునికి గొడవ ఉంది, ఆ గొడవని తీసేసింది సిలువ. ఇప్పుడు దేవుడితో నువ్వు సొంతంగా మాట్లాడవచ్చు. ఇప్పుడు నీ అపరాధం తీసుకున్న తర్వాత తీసేసుకో, ఒక్కసారి మాట్లాడు. పాపం లేదనుకోవద్దు. నువ్వు ఏ పాపం చేయలేదు, చాలా నేను పర్ఫెక్ట్ అని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే మన జన్మములోనే పాపం ఉంది. తల్లి గర్భములోనే నేను పాపిగా ఉన్నానని దావీదు అన్నాడు. అలాగే నువ్వు అనాలి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఒక అరగంట ప్రార్థన చేసుకోండి. అలాగే ఒక్కసారి అపరాధాలు ఒప్పుకోండి. ఎవరు నోరు తెరిసట్లేదు. ఎవరికి లేవా పాపాలు? ఏసీ అంటాడు అడ్డు తీసేసుకో. నీ అడ్డు ఉండగా నేనేం చేయలేను. నీలో అపరాధం ఉండగా నేనేం చేయలేను. యేసు రక్తంతో కడిగేసుకో. యేసు రక్తంతో కడిగేసుకో. ఆయన నీకు ఇచ్చాడు అవకాశం. యేసు రక్తం నీకు దగ్గరగా ఉంది, ప్రార్థన చేసుకో. యేసు రక్తం నీ దగ్గరగా ఉంది, ప్రార్థన చేసుకో. నన్ను కడిగేయండి ప్రభువా, నన్ను బాగా కడిగే, మత్సాడాగకుండా కడిగే, ఎమ్మకంటే తెల్లగా మార్చే. నేను పురుగుని, నేను మట్టిని, నేను ఎందుకు పనికిరాను అన్నయ్యా. నన్ను క్షమించవా అని ప్రార్థన చేసుకో. ఎవరి కాళ్ళే ఈ క్షణాన్ని పాడు చేసుకోవద్దు. ఈ మెట్టులో చాలా ఇంపార్టెంట్ పెట్టింది. నీకు సాయం కావాలంటే ఈ మెట్లు కడగబడాలి. నీకు ఖర్చు ఏం లేదు. ప్రభువా నన్ను కడిగే, ఇదిగో నా కోపం ఎక్కువ, నన్ను కడిగే అని ప్రార్థన చేస్తాను. యేసువారు కడిగేస్తారు. రక్తంతో వచ్చారైనా, ఒళ్ళంత రక్తమే, ఒళ్ళని గాయాలే. నీ ఎదురుగా ఉన్నారు. నడి రక్తించి అరికాల వాడు కడిగేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నువ్వు ఒక్క మాటను క్షమించు నాయనా, నా అపరాధం క్షమించదండి. ఈరోజు నువ్వు అడిగితే నేను ఎమ్మమ్మ గడ్డ తెల్లగా మార్చేస్తాడైనా, విశ్వపుతో కడిగేస్తాడైనా. ఒక్కసారి ప్రభువుని అడుగు, నన్ను కడగవానైనా అని. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. నేపమే జగయని ప్రతి ఒక్కరు పాడాలి. నేపమే జగయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా.
మల్లెపు పోటు గ్రక్కున పొడిచితిరేనే ప్రకాల మల్లెపు పోటు గ్రక్కున పొడిచితిరేనే మేలి బాధించితిని మేకిలి బాధించితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యో అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రభు ఇదిగో మీ ఎదురుగానే వేలాడుతున్నారు యేసు. ఘోరమైన గాయాలతో వీపు నాగల దున్నినట్టు దున్నివేసి ఎముకలు కనబడినట్టుగా దున్నివేశారు. అలాంటి యేసు వారి దగ్గర ఉన్నారు. ప్రభా నన్ను క్షమించి వారి తండ్రి ప్రార్థించారు. ఒక్కసారి నేను పాపిని తండ్రి, నా కోసం నిన్ను పాపంగా మార్చేసారయ్యా. పాపిని యేసు ప్రభు అన్న చెప్పండి. పాపిని యేసు ప్రభు నే పాపిని యేసు ప్రభు ఈ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను రానోటిని నీ దరికి మాన్నించుము యేసు ప్రభు రానోటిని నీ దరికి మాన్నించుము యేసు ప్రభు. కడగబడిన నీవు మూడో మెట్లకు వెళదాం. మూడో మెట్ట తీర్మానం చేసుకో. ఏమైనా ఒప్పుకున్నావా? దేవుడికి ఇష్టం లేనైనా పని ఏం చేస్తున్నావా? క్షమించమని అడుగు. తీర్మానం చేసుకో. మళ్ళీ అలా పొరపాటు చేయను ప్రభు, మళ్ళీ అలాంటి ఆలోచన చేయను తండ్రి, మళ్ళీ అలాగ ఉన్నాను ప్రభు. ఈరోజు తీర్మానం చేసుకో. నీ తీర్మానం కోసం చూస్తాడు యేసు. నువ్వు ఏ తీర్మానం చేసుకుంటావో చూసుకో. నువ్వు ఎందుకొరకు తీర్మానం చేసుకుంటున్నావు? నువ్వు ఆదివారం సరిగా వెళ్ళకపోతే ఇది నా శ్రమ, ఈ ఆదివారం అయినా ప్రతి ఆదివారం మానకుండా వెళ్తాను తండ్రి, నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా అని తీర్మానం చేసుకో. మంచి తీర్మానం ఇది, దేవుడు మెచ్చుకునే తీర్మానం. దేవుడికి బాధ కలుగుతుందమ్మో నేను చూసి తీర్మానం చేసుకో. నీ దగ్గర ఉంటాను, నీతో ఉంటాను అని ప్రార్థన చేసుకో. నాతో చెప్పండి, దేవా నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానముకు నేను కలిగిన పాపమునకు లోకమునకు చీకటి కార్యములకు పాపమనే భయంకరమైన పాపమునకు నేను దూరంగా జీవిస్తాను తండ్రి. ఈ రోజున నా తీర్మానం
వాక్యమనే వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా నేను జీవిస్తాను. తండ్రి ఈ దినమున నా తీర్మానము తండ్రి మా పట్ల కలిగి ఉన్న ఉపదేశములు తలంపులన్నీయు నెరవేర్చబడినట్టు జాగ్రత్త కలిగి, విశ్వాసము కలిగి, భయము కలిగి, భక్తి కలిగి అయ్యా నేను నడుస్తాను. దేవా నేను జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానము నీకే వందనములు, నీకే స్తోత్రములు. దేవా మాలో ఉంచిన వెలుగును జాగ్రత్త కలిగి జీవిస్తాను. తండ్రి ఈ దినమున ఈ తీర్మానమును అంగీకరించమని యేసు వారి తరపున అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 4వ మెట్టుకు వెళ్దాం, సమర్పణ. ఇందాక చెప్పాను కదా, నువ్వు దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఇప్పుడు ప్రార్థన విధానంలో ఉన్నావు, క్రమంగా దేవుడు చూసావు, చాలా మంచిది. దేవుడి దగ్గరికి వచ్చావు, పాపాలు కడిగేసుకున్నావు, దేవుడికి ఇష్టమైన చేసావు. 3వ మెట్లో వచ్చావు, తీర్మానం చేసుకున్నావు, ఇప్పుడు సమర్పణ చేస్తున్నావు. దేవుడికి ఇష్టమైంది నువ్వేం చేస్తావు? దేవునికి నువ్వేమి కలిగి ఉంటావు? దేవునికి నువ్వేం సమర్పించుకుంటావు? దేవునికి ఒక్కసారి నువ్వు సమర్పించు. దేవుని వడంలో అడుగుతున్నాడు, నీకు నేను చేస్తాను, నువ్వు నాకేం చేస్తావు? నువ్వు ధనం కాదు, కానుకలు కాదు, దేవునికి చేయవలసింది ఏంటో నువ్వు తెలుసుకో. ఒకసారి ప్రార్థన చేసుకో. మీ సేవకు ఉపయోగకరంగా ఉంటారు, నీ సాక్షిగా ఉంటారు. నేను ఇందులో ఒక మూలస్తంభంగా నేను వాడబడతాను. దాన్ని ఈరోజు నా సమర్పణ, నా ఇష్టం కాదు, నీ ఇష్టం నా పట్ల జరిగించు. ఇది నా సమర్పణ. నాతో చెప్పండి. దేవా నా శరీరము నీకు సమర్పణ, నా ప్రాణము, నా ఆత్మ దేవా నీకే సమర్పణ. తండ్రి ఈ రోజున నా సమర్పణ అంగీకరించమని అడుగుచూ ఉన్నాను. తండ్రి నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నా కార్యం చేయి. ఇది నా సమర్పణ. తండ్రి నా కొరకు మీరు ఏమైతే నిర్ణయించారో ఆ కార్యమే జరిగించండి. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నీ ఇష్టమైనట్లు నన్ను నడిపించు. దేవా ఈ రోజున నా సమర్పణ, నా రోగము, నా బలహీనత అయ్యా నీ చిత్తానికి సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే నన్ను బాగు చేయి, నాకు సహాయం చేయి. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే ఆ కార్యం చేయి. నీ ఇష్టమే ప్రభువా. నీ ప్రణాళికతో, నీ ఆలోచనతో అయ్యా నన్ను నడిపించు. నా ఆలోచన కాదు, నీ ఆలోచనే, నీ చిత్తమే. ఈ రోజున నా సమర్పణ. దేవా దేవదూతలను మాకిచ్చినారు, మీ పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, మీ ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా ఈ రోజున నేను నీకు సమర్పణ. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించు. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించువాడని అయా నీ వాక్యను బట్టి ఈ రోజున నా సమర్పణ. రంగంపేట మండలము అయ్యా నీ చిత్తానికే సమర్పణ. మా ఇష్టము కాదు. ఎంతమందిని రక్షణలోకి తీసుకుని వస్తారు,
ఎంతమందిని బాగు చేస్తారో, ఎంతమందిని రాకడ మేఘము ఎక్కిస్తారో, అయ్యా నీ ఇష్టమే, మా ఇష్టము కాదు, నీ ఇష్ట ప్రకారంగా జరిగించు దేవా. ఈ రోజున నా సమర్పణ. 5వ మెట్టులకు వెళ్దాం. 5వ మెట్టు స్తుతి జరుగుతూ దైవ లక్షణం స్తుతి. దేవుని లక్షణాలు మనకి ఏం తెలుసు, దాన్ని బట్టి స్తుతి చెప్పాలి. సృష్టికర్త అయిన దేవానికి స్తుతి అని చెప్పాలి. రక్షణకర్త అయిన దేవానికి స్తుతి. నీకు తెలిసిన దేవుని పేర్లు పెట్టి నువ్వు స్తుతి చెప్పు. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి, నీకే మహిమ. పరలోక దేవా, నీకే స్తుతులు. శక్తిగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతులు. సమీపింపరాని తేజస్సులు, అమరత్వములు కలిగిన వెంటి దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి వెచ్చైన దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా, శక్తిగల దేవా, జ్ఞానముల దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు. మహాదేవా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి, స్తుతి. మహిమగల దేవా, గొప్ప దేవా, నీకే స్తుతి, స్తుతి, స్తుతి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. చెప్పండి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవా అందరూ స్వాగతి. మాత్రమే మహిమరూపివి దేవా, నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొందుమని స్తుతి చేయుచున్నాము. అందుకొందుమని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. 6వ మెట్టులోకి వెళుతున్నావు. ఇది ప్రార్థన మెట్టు. ఇప్పుడు చేసుకో ప్రార్థన. నువ్వేమడిగితే ఇవ్వడానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఒక ప్రార్థన విధానంతో వచ్చావు. ముందు దేవుడు చూసావు. దేవుడికి నీకు అడ్డున్న పాపాన్ని తీసేసి చెప్పుకున్నావు. దేవుడికి ఇష్టమైన తీర్మానం చేసుకున్నావు. సమర్పణ చేసుకున్నావు. దేవుని స్తుతించావు. ఇప్పుడు నీ కార్యం కొరకు ప్రార్థించు. నీ అంశం కోసం ప్రార్థన చేసుకో. బతిమారుకు ఖాళీగా ఉండదు. నువ్వెంత బతిమారుకుంటా అంత త్వరగా నీకు కార్యం చేసేస్తావు. నువ్వెంతగా గోజాడితే అంత త్వరగా నీకు చేసేస్తాడు దేవుడు. దేవుడికి అసాధ్యమంటే ఏమి లేదు. అవిశ్వాసంతో ప్రార్థన చేయొద్దు. వేరే ఆలోచన పెట్టుకోవద్దు. నీ కళ్ళు ఎదురుగుండా నీ సమస్య కనబడాలి.
ఆ సమస్య పరిష్కరించి ఏసై కనబడాలి. ఏసై ఆ సమస్య తీసేస్తానని నువ్వు ప్రార్థన చేయాలి. చేసుకో, తప్పకుండా కార్యం చేస్తాడు. తప్పకుండా కార్యం చేస్తాడు. అవిశ్వాసం తడగద్దు, విశ్వాసం తడు, నమ్మకం తడు. నమ్ముటం నీవైతే నమ్మవారు సమస్యలు సాధ్యమన్నాడు. నువ్వు నమ్ము, నమ్మకం గడు. చిన్న ప్రార్థనే దొంగలు త్వరగా మార్చేసాను. చిన్న ప్రార్థనే నీ కార్యం జరిగిపోతుంది. ఒక్కసారి ప్రార్థన చేసుకో, ఒక్కసారి ప్రభుని అడుగు. మనకే ప్రార్థన అవుతుంది. ఒక్కసారి బతిమాలుకో, సమయం పోనివద్దు. దావీదు కుమారుడు దాటిపోవద్దు. నా వైపు చూడు నాయనా, నా సమస్య కోసం చూడు. నేను ఏం తప్పు చేశాను నాయన, నన్ను క్షమించు, నా కార్యం చేయి. నా బిడ్డలు మార్చు, నా భర్తలు మార్చు, నా కుటుంబాన్ని మార్చు, నాకు ఉద్యోగం కల్పించు, నాకు ఉపాధి కల్పించు. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి దాన్ని. ఒక్కసారి 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 ప్రభువా చూస్తున్నారు, నీవే చూస్తున్నారు. నీ కార్యం చేయాలని నీతోనే చూస్తున్నారు. పట్టుబెడవద్దు. దావీదు కుమారుడు దాటిపోవద్దు. నన్ను కనికరించిన ఆయన, నన్ను కరుణించు తండ్రి అని ప్రార్థన చేశారు. అని ప్రార్థన చేశారు. దేవుడు తప్పకుండా చేస్తారు. ఇదే సమయము, ఇదే అనుకూల సమయము, నీ కార్యం జరిగే సమయం ఇదే. ఒక్కసారి బతుమాలు చేసేది. ఎవరో ఉన్నాడుగా ఇప్పటి వరకు ఏదేదో చేసామో, ఇగో నిజమైన స్థలంకి వచ్చావు. ఏర్పాటు చేసే స్థలంలో ఉన్నావు. దేవుడు సాయం చేసే స్థలం ఇది. దేవుడి మాటలు వినే స్థలం ఇది. మాట్లాడు, ఏసైతో మాట్లాడు. ఎవరెవరికో చెప్పావు నీ సమస్యను, ఎక్కడెక్కడికో తిరిగావు నీ సమస్యను బట్టి. ఈరోజు ఈ సమస్య దగ్గరకు వచ్చావు. నీ సమస్య తీసే దగ్గర ఏసై దగ్గరకు వచ్చావు. ఏసై నీ సమస్య తీసేపోతున్నాడు. నీ కార్యం జరగబోతుంది. మీకు ప్రార్థన చేస్తాను. యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి అన్నాడు. యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. ఎడమ చేతులు కుడి చేతులు దోషులుగా నీళ్ళగనట్టుగా ఎడమ చేతిలో కుడి చేపెట్టుకొని నీ తలలో పైకెత్తుకుని నాతో చెప్పండి. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకోవద్దు. ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడతారు.
మహోన్నతుడా దయగల తండ్రి, ఉదయం నుంచి నాయన 7 మెట్లు చేరడం వరకు మీ కాపుదలాన్ని రెక్కల కింద మమ్మల్ని ఉంచి ఈరోజు నాయన కార్యం జరిగించిన స్తోత్రం. నీకే మహిమ గంటముంది కదా. యేసు వారి నామం అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. అందరూ ఆమేనండి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించారు. మహోన్నతుడా దయగల తండ్రి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వాంతర్యామి నాయన, ఈ 40 రోజులు తండ్రి ఉపవాస దినము ఈ రోజులతో నాయన పూర్తవుతున్నది. 40 రోజులు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించి బలపరిచినందుకు స్తోత్రములు. నేను ఈ సాలలో ప్రతి శనివారం శనివారం ఈ యొక్క ప్రార్థనశాల కొనసాగించి నాయన ప్రార్థనలు నాయన 7 మెట్ల ధ్యానము నాయన ఆశీర్వాద భోజనము నాయన మీరు గత 2 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి కొనసాగించుకుంటూ ఆయన నిరంతరము నాయన జరిగిస్తున్నారు తండ్రి. అనేక ప్రజంగా నేను జనాంగాన్ని తీసుకొస్తున్నాను ఆయన. ఎంతోమంది నాయన సాయం పొందారు, సాక్షిగా ఉన్నారు, వారి కార్యం చేసుకుంటారు తండ్రి. నీకు వందనములు. ఇంకా అనేక మందిని నాయన బాధల్లో, వేదనలో, శోధనలో ఉన్న వారిని నడిపించుకుని వారికి విడుదల ఉండి వారికి స్వస్థత పరచండి. వారిని కూడా సాక్షులకు వాడుకోండి తండ్రి. నీ చిత్తము జరిగించండి, మా ఇష్టము కాదు అయ్యా. నీ దాచులను అయ్యా నీ ఆత్మతో నన్ను బలపరిచి ఈ సాలను కొనసాగించుకుంటూ ఆయన అనేక మందిని నడిపించుకుంటూ అనేక మంది సాయం చేస్తూ ప్రతి ప్రార్థన నెరవేర్పు తీసుకొస్తున్న దేవానికి వందనము. ఈరోజు చేసిన ప్రార్థనని నెరవేర్పు తీసుకురండి. ఈరోజు చేసిన పుస్తకం రాసిన ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని మీరు ముట్టి స్వస్థపరచండి. వారి సాక్షులకు వాడుకోండి. వారాలు చేస్తున్న బిడ్డలను ఆయన దీవించండి. అయా నేను చూసే భాగ్యం ఇవ్వండి. అయినా నీకు వందనము తండ్రి. తగిన కాలం మందు నువ్వు కార్యం చేస్తావని తెలుసునని అనే మనోవిచారము కాదని సెలవిచ్చవుతండి. అయినా స్తోత్రమునైనా నువ్వు కార్యం చేయండి. బిడ్డల సాక్షిగా వాడుకోండి. వారు తిరిగి వెళ్తుండగా మీరు మార్గదర్శనం ఉండండి. ఆశీర్వాద భోజనం చేస్తుండగా మీరు ఆశీర్వదించండి. యేసువారి నామం అడుగుచి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం, అపజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి యొక్క ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కన్యవ సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, మీ పరిపాటుకును, మీ అంశ ప్రార్థనకును సదాకాలము తోడుగుండి మేము బలపరిచి సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్.